కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఉపవాసం ఉన్న పేద ముస్లిం ప్రజలకు విశాఖపట్నం ఆర్డీఓ హుసేన్ సాహెబ్ వారి సతీమణి హుసేన్ అమ్మలు ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను మిసాల సుమలత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ, పవిత్ర మాసం రంజాన్ నెలలో రోజు 5 పూటల నమాజ్ చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని, అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాసాలను పాటిస్తారని చెప్పారు. ఉపవాసం ఉన్న రోజుల్లో మనుషులలో ఓర్పును కోరుకుంటుందని, చెడు విషయాలను, చెడు మాటలను తమ దరికి చేరకుండా మనసును అదుపులో ఉంచుకునే భావనను, మనో నిగ్రహణను అలవర్చుకోవడం జరుగుతుందన్నారు. నిత్యావసర సరుకులు తీసుకున్న పేద ముస్లిం ప్రజలు ఆర్డీఓ హుసేన్ సాహెబ్ ఇలాంటి మంచి పనులు ముందు ఇంకా చాలా చేయాలని కోరారు. इधर देख, हाँ देखना सर, अम्मा 1 मिनट। Welcome. ఓకే అక్క. విశాఖపట్నం ఆర్డీఓ హుసేన్ సార్ గారు, సతీమణి హుసేనమ్మ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మా కర్నూలు నగరంలో ఒకప్పుడు నివసిస్తున్న, ఉద్యోగం చేస్తూ రోజా వీధి ప్రజలని ఇప్పటికీ మరవకుండగా మన కఠోర ఉపవాస దీక్ష ఎప్పుడైతే రంజాన్ నెల మాసం ప్రారంభమైందో అప్పటి నుంచి మా రోజా వీధి ప్రజలకి విశాఖపట్నం ఆర్డీఓ హుసేన్ సార్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి రోజా వీధి ఉపవాసం ఉన్న ప్రజలకు సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు దేవుడు ఆ కుటుంబాన్ని చల్లగా దీవించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే సార్ గారు ఒకప్పుడు కర్నూలులో పనిచేసిన, ఇప్పుడు విశాఖపట్నంలో పనిచేసిన అయినప్పటికీ కూడా రోజా వీధి ప్రజలను మరవకుండా వాళ్ళు సహాయం చేస్తూనే ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు మా వీధి ప్రజలను మరవకుండా సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ రంజాన్ మాసం అంతా మా వీధి ప్రజలు కడుపు నిండా తిని ఆయుష్ ఆరోగ్యాలతో దేవుడు చల్లగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నా పేరు మిసాల సుమలత.